చిత్తూరు జిల్లా కుప్పంలో దొంగల ముఠా రెచ్చిపోయారు. తనిఖీలు చేస్తున్నటువంటి పోలీసులను స్కార్పియోతో ఢీకొట్టారు సదరు దొంగలు. అయితే ఆ దుండగుల పైన సిఐ మల్లేష్ యాదవ్ కాల్పులు జరిపారు. కార్ని అక్కడే వదిలేసి దొంగల ముఠా అక్కడి నుంచి పరారైపోయారు. అయితే స్కార్పియో కార్ని స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం పోలీసులు. సో దుండగుల కోసం కుప్పం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. డ్రోన్ల సహాయంతో దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తోంది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే తనిఖీలు చేసినటువంటి ఆ పోలీసుల పైన ఒక్కసారిగా స్కార్పియో కార్తో వారి పైకి దూసుకొచ్చారు. వారిని ఢీ కొట్టుకొని వెళ్ళిపోయారు. అయితే ఇదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి పరిచయంలో అక్కడ ఉన్నటువంటి తనిఖీలు చేసినటువంటి సిఐ మల్లేష్ యాదవ్ ఆ దుండగుల పైన కాల్పులు జరపగా అక్కడి నుంచి కారు వదిలేసి పరారైపోయారు దుండగులు. అయితే ప్రస్తుతం వారిని వెతికేటువంటి ఆ క్రమంలోనే డ్రోన్ల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. సో కొంత అటవీ ప్రాంతం, చిత్తడిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టకుండా జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఎందుకంటే పోలీసులపైకే స్కార్పియో కార్తో దాడి చేయబోయారు, పోలీసులనే హతమార్చబోయారనేటువంటి ఒక ఉద్దేశం అక్కడ చాలా క్లియర్ కనబడుతోంది. మన లెఫ్ట్ సైడ్ బాక్స్ లో విజువల్ చూడండి. చాలా వేగంగా వచ్చిన కార్ తనిఖీలు చేస్తున్న పోలీసులపై ఆపకుండా వాళ్ళ పైకే దూసుకొచ్చారు. వాళ్ళ పై నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. సో ఈ క్రమంలో అక్కడ కొంత సమయస్ఫూర్తిగా ఉన్నటువంటి సిఐ మల్లేష్ యాదవ్ కాల్పులు చేయడం మేరకే కొంత అక్కడి నుంచి వాళ్ళు పరారైపోయారు. లేదంటే గాడితో సహా అక్కడ కారుతో సహా పరారయ్యారు. ఈ దాడుకు సంబంధించి కాల్పులు చేయడం వల్లే వారంతా కూడా అక్కడ కార్ని వదిలేసి పరారైపోయినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి స్కార్పియో అదుపులో తీసుకున్నారు. మరోవైపుగా డ్రోన్ల సహాయంతో వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఒకసారి కుప్పం ప్రాంతం ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో ఆ విజువల్స్ చూద్దాం. ఒకసారి లెఫ్ట్ సైడ్ బాక్స్ లో విజువల్స్ గమనించండి. రైట్, చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో తనిఖీలు చేస్తున్నటువంటి క్రమంలోనే పోలీసులపైకి ఒక స్కార్పియో కార్తో దూసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఆ దుండగులని పట్టుకున్నటువంటి క్రమంలో సిఐ మల్లేష్ యాదవ్ వారిపైన కాల్పులు జరపడంతో ఆ దుండగులు కారులో నుంచి బయటకు వచ్చేసి అక్కడి నుంచి పరారైపోయారు దొంగల ముఠ. సో ప్రస్తుతానికి వారి కోసం డ్రోన్ల సహాయంతో, డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సో ఏదేమైనా ఒక కార్ని రయ్యమని దూసుకొచ్చేసి తనిఖీలు చేసిన పోలీసుల పైన దూసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఉన్నారంటే వారు డెఫినెట్ గా అక్కడ సమీపంగా ఉన్న వాళ్ళైనా ఉండాలి. లేదనంటే వాళ్ళు డెఫినెట్ గా ఏదైనా దొంగతనానికి పాల్పడిపోయి పోలీసులకు ఎక్కడ చిక్కుతామో, పోలీసులు ఇలా పట్టుకుంటారని భయం ప్రాంతాలకు గురైపోయి అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నం చేశారు ఉండాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సో ఏంటి ఆ స్కార్పియో ఎవరిది? ఆ స్కార్పియో నెంబర్తో సహా కూడా కొంత ఆ వ్యక్తి ఎవరనేది మనం కనుక్కోవచ్చు. సో స్కార్పియోకి నెంబర్ ప్లేట్ ఉందా లేదా? పోలీసులు డ్రోన్లు ఎందుకు ఉపయోగించాల్సి వస్తుంది? డ్రోన్ల సహాయంతో ఎటువంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి? ఏదైతే కుప్పం పరిధిలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా కాల్పులు అన్నది చేయడంతో కుప్పం ప్రజలంతా కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. అయితే పోలీసులు చెకింగ్ చేస్తున్నటువంటి తరుణంలో ఒక స్కార్పియో వెహికల్ రావడం జరిగింది. దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే పోలీసుల పైకి వెళ్ళేందుకు ప్రయత్నించినటువంటి పరిస్థితి. అనుమానం వచ్చినటువంటి పోలీసులు ఆ యొక్క వెహికల్ వెంబడించడం జరిగింది. అయితే వెంబడిస్తున్న తరుణంలోనే పోలీసు వెహికల్ ని కూడా పోలీసు వెహికల్ మీద కూడా ఆ యొక్క వాహనాన్ని గుద్దేందుకు కూడా విరుద్ధ దుండగులు ప్రయత్నించినటువంటి పరిస్థితి. అయితే వీరంతా కూడా ఏదో రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఇదంతా కూడా హిందీలో మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మొత్తానికి లేదో ఒక దొంగల ముఠాకు సంబంధించినటువంటి వ్యక్తులుగానే పోలీసులు అయితే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి మాత్రం నెలకొనింది. అయితే ఏదైతే ఆ యొక్క దొంగలు ఈ యొక్క పోలీసుల పైకి ఏదైతే వెహికల్ తీసుకుని నేరుగా గుద్దేటువంటి ప్రయత్నం చేయడంతో ఆ సిఐ కూడా ఆ యొక్క రివాల్వర్ తో కాల్పులు కూడా ఒక రౌండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఆ యొక్క వెహికల్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి కాలుకు కూడా కాలు భాగంలో ఒక గాయమైంది. అయితే పోలీసులు ఇప్పటికే కుప్పం ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఎవరన్నా హిందీలో మాట్లాడేవారు కానీ, ఇతర కొత్త వ్యక్తులు కానీ, లేకపోతే వాళ్ళ మాటల్లో తేడాగా ఉన్నా కానీ, అటువంటి వ్యక్తులు మీరు కొత్తగా కనబడినా, అనుమానంగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరున్నా ఖచ్చితంగా పోలీసులకు మీరు ఇంటిమేషన్ అంటూ కూడా పోలీసు అధికారులు అయితే కుప్పం ప్రజలంతా కూడా ఇప్పటికే అలర్ట్ చేయనటువంటి పరిస్థితి. అదే రకంగా హాస్పిటల్ సంబంధించి ఎవరైతే ఆ దుండగులు ఈ యొక్క కాల్పులు దీంతో గాయమైందో అది ఎక్కడన్నా హాస్పిటల్లో చేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
హాస్పిటల్ కూడా ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ సిబ్బంది కూడా ఖచ్చితంగా అనుమానించదగ్గ వ్యక్తులు ఎవరైనా వచ్చి హాస్పిటల్ జాయిన్ అయితే ఖచ్చితంగా పోలీసులకు వచ్చి ఇంటిమేషన్ ఇవ్వాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఈ కుప్పంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం అన్నది మాత్రం కుప్పం ప్రజలంతా కూడా భయాందోళనకు లోనవుతున్నారు. అయితే ఇటు చెన్నై కావచ్చు, ఇటు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంగా ఉంటుంది కుప్పం. అయితే ఏ రాష్ట్రానికి చెందినటువంటి దొంగల లేకపోతే స్థానికంగా ఇంకెవరన్నా అన్న కోణంలో అయితే పూర్తి స్థాయిలో అయితే పోలీసు అధికారులతో దర్యాప్తు చేపట్టారు. అదే రకంగా వాళ్ళు పారిపోయినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే డ్రోన్ల సహాయంతో కూడా గుర్తించేటువంటి పనిలో పడ్డారు. ఏదైతే ఫారెస్ట్ చుట్టుపక్కలంతా కూడా ఫారెస్ట్ ఉన్నటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో వాళ్ళు ఎట్టెళ్లి దాక్కున్నారన్న కోణంలో డ్రోన్ సహాయంతో కూడా వెతికేటువంటి పనిలో మాత్రం పోలీసులు పడ్డారని చెప్పాలి. సో ఇదంతా కూడా ఒక దొంగల ముఠాగా అయితే ప్రాథమికంగా అయితే ఒక సమాచారం అందుతుంది. ఇది ఖచ్చితంగా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి దొంగలుగానే భావిస్తున్నారు. అయితే చూడాలి పూర్తి స్థాయిలో అయితే వారు ఎవరు ఏమనేది మాత్రం పోలీసులు త్వరలోనే దర్యాప్తు చేపట్టి డ్రోన్ల సహాయంతో వెతుకుతున్నారు. అంటే డ్రోన్ల సహాయంతో ఎటువంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి? డ్రోన్లు ఎందుకు ఉపయోగించాల్సి వస్తుంది? ఇక్కడ వారంతా కూడా అటవీ ప్రాంతంలోకి పారిపోయారు, లేకపోతే చిత్తడిగా చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయారు నాకు అనుమానం ఉందా? ఎస్, ఎందుకంటే వాళ్ళు వెళ్ళినటువంటి ఒక వ్యక్తి పూర్తిగా పరిగెత్తేటువంటి పరిస్థితి ఉండదు, కుంటూ నడవడం ఉంటుంది. ఎందుకంటే కాలు తగిలింది, లేకపోతే ఆ చెట్ల మధ్యలో దాక్కోవడం కానీ పొదల మధ్యలో దాక్కోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో కొన్ని ప్రాంతంలోకి మనుషులు వెళ్ళే వెసులుబాటు ఉండదు కాబట్టి ఏదైనా పొదల్లో దాక్కుని ఉన్న టైంలో ఈ డ్రోన్ ద్వారా అవలేలుగా గుర్తించేందుకు చాలా వెసులుబాటుగా ఉంటుంది. మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియా ఉంది, లేకపోతే ఇతర ప్రాంతాల వాళ్ళు రాళ్ల మధ్యలో ఎక్కడన్నా గుబురు మధ్యలో దాంకొని ఉంటే వీళ్ళు వెళ్ళి పట్టుకునేదానికి అవకాశం వెతుకులాటకి చాలా టైం పడుతుంది. మిగిలినట్టు సభ్యులు కూడా అలర్ట్ అయ్యి తప్పించుకోవడానికి మార్గం ఉంటుంది. సో ఈ డ్రోన్ సహాయంతో త్వరగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే డ్రోన్ కూడా వెతికేట పనిలో మాత్రం పోలీసులు పడ్డారని చెప్పాలి. ఎందుకంటే డ్రోన్ ద్వారా అయితే త్వరగా గుర్తించడానికి ఉంటుంది. ఎవరైతే దుండగులు పారిపోకుండా ఉండేందుకు కూడా ఎంతో సమయం వాళ్ళకి ఇవ్వకుండా ఉండేందుకు కూడా ఇక డ్రోన్ మాత్రం ఉపయోగిస్తున్నారు పోలీసులు. రైట్ సురేష్. సో చిత్తూరు జిల్లా కుప్పంలో రోడ్డు పైన తనిఖీలు చేసినట్టు పోలీసులపైకి ఒక స్కార్పియో కారుతో రయ్యమని దూసుకొచ్చారు ఒక దొంగల ముఠ. ఆ తర్వాత అక్కడి నుంచి సిఐ మల్లేష్ యాదవ్ వారిపైన కాల్పులు జరపడంతో అక్కడి నుంచి కార్ని వదిలేసి పరారైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరి దొంగల ముఠ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది మాత్రం ప్రస్తుతం పోలీసు విచారణలో తేడితెల్లమయ్యే అవకాశం కనబడుతోంది. సో రోడ్లపైన తనిఖీలు చేసే క్రమంలో ఇటువంటి విధంగా కొంతమంది అత్యుత్సాహపరులు, మద్యం సేవించిన వాళ్ళు, లేకపోతే సరైనటువంటి పత్రాలు లేని వారంతా కూడా ఇటువంటి అత్యుత్సాహానికి పాల్పడుతూ ఉంటారు. బహుశా అటువంటి వాళ్ళ పని అయితే కాదు, డెఫినెట్గా అది ఒక దొంగల ముఠాగా అభివర్ణిస్తున్నారు పోలీసు. ఎందుకంటే అందుకే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క వేషధారణ, వాళ్ళకి సంబంధించి ఆ యొక్క వచ్చిన తీరు కూడా పక్కాగా దొంగతనానికి పాల్పడిన వారు వాళ్ళ యొక్క విషయం బట్టబయలవుతుందనే ఒక దురుద్దేశంతోనే ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గానికి పాల్పడేట్టుగా పోలీసు అభివర్ణిస్తూ డ్రోన్ల సహాయంతో, డాగ్ స్క్వాడ్ సహాయంతో మరి ఏదైనా చెట్ల లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోయి పొదల మధ్యలో దాక్కున్నారా, చిత్తడిలో దాక్కున్నారా, అటవీ ప్రాంతానికి వెళ్ళిపోయారనేటువంటి ఒక అనుమానంతో డ్రోన్లను ఉపయోగించి వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.